ఈరోజు మనము ప్రభుని ఆరాధించడం కొరకై ఆరాధన వర్తమానంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి పాత నిబంధన గ్రంథంలోని చివరి పుస్తకం మలాకీ గ్రంథం అని ఉంది. ఆ మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయము 6వ వచనమును అందరం కూడా కలిసి చదువుకుంటాం. 3వ అధ్యాయము 6వ వచనంలో మనందరికీ కూడా తెలిసినటువంటి మాటను ప్రభు మనకు ఈ గమనాన్ని తీసుకొస్తున్నారు. మన ప్రభువుని గురించి ఆయన ఏమంటున్నాడు? యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అని దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం కొరకై పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల ప్రభువా, కృప కలిగిన దేవా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా జీవితంలో మమ్మల్ని ప్రేమించి నాయన మరొక నూతనమైనటువంటి ప్రభు దినమును మా జీవితంలో మీరు నాయన 2025 సంవత్సరంలో ప్రభు యొక్క 3వ శనివారం మరి ఆదివారం మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని ఆరాధించడం కొరకై ప్రభా నిలబడి మీ దాసుని ప్రభా మీ ఆత్మతో నింపండి, మీ యొక్క అభిషేకంతో నింపి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి నాయన. మీ నడిపింపును మీ కృపను కోరుకుంటున్నాం నాయన. నిలబడి మీ దాసుడు నేనైతే నిష్ప్రయోజకుడైనటువంటి దాసుడు నేను మీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. నన్ను మీరు పూర్తిగా ఖాళీ చేసి నా నోట మీ మాటలుంచి ప్రభా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో మలాకీ గ్రంథం, మలాకీ పుస్తకం ఉంది. చివరి పుస్తకం అయినటువంటి మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రభు మన గమనానికి తీసుకొస్తున్నారు. యెహోవానైన నేను ఎలాంటి వాడంట? మార్పు లేని వాడను అంటున్నాడు. మన ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలి అంటే మన ప్రభు ఎలాంటి వారుగా ఉన్నారంట? మార్పు లేనటువంటి ప్రభు. ఎలాంటి ప్రభు మన ప్రభు? యెహోవానైన నేను అంటున్నాడు. మన యెహోవానైన నేను ఎలాంటి వాడిని అని మీరు ఎందుకు ఆరాధించాలంటే యెహోవానైన నేను మార్పు లేనటువంటి దేవుడును అని ఆయన అంటున్నాడు. అందుకనే అటు రాయబడినటువంటి మాటలో అంటాడు కదా, సంఖ్యాకాండంలో 23:19 వచనంలో కూడా గమనిస్తే 23వ అధ్యాయము 23:19 కూడా చదువుకుందాం. మన అవసరం కొరకై మన ప్రభు ఎలాంటి వారుగా ఉన్నారని మనం చూపిస్తే సంఖ్యాకాండంలో ఈ మాటలు మన గమనానికి ప్రభు తీసుకొస్తూ ఉన్నారు. 23:19 వచనం ప్రకారం 23వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అంటున్నాడు. సంఖ్యాకాండంలో ప్రభు మన గమనాన్ని తీసుకొచ్చినటువంటి మాటలు మనం చూస్తే యెహోవానైన నేను ఎలాంటి వాడను? యెహోవానైనటువంటి నేను, యెహోవా అనగా ఉన్నవాడు, ఉన్నటువంటి ప్రభు చెబుతున్నటువంటి మాటలు ఈ మధ్యాహ్న వేళలో మన యొక్క గమనంలో తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే యెహోవానైన నేనైతే మార్పు లేనటువంటి దేవుడును, మార్పు లేనటువంటి దేవుడును కనుక నేను ఎలా ఉన్నాను అని ఆ సంఖ్యాకాండంలో ఆయన మాట్లాడుతున్నారంటే దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. అంటే మానవులు అబద్ధములు ఆడతారు కాబట్టి మనమైతే దేవుడైతే అబద్ధం ఆడటానికి ఆయన మానవుడు కాడు. కనుక మనుషులు అయినటువంటి నీవు నేను మనమందరం కూడా మరి ఆయన ఏమంటున్నాడంట? ఆయన అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు అని దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి మన యొక్క ప్రభు మానవుడు కానటువంటి ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. సమూయేలు రాసిన గ్రంథంలో మరి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. 15:29 వచనం కూడా చదువుదాం. 15వ అధ్యాయము 29వ వచనం. కాబట్టి ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 15:29 వచనం చదువుతున్నామండి, చదవండి. ఇశ్రాయేలుకు, కాబట్టి ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు అలాంటి దేవుడంట నరుడు కాడు, ఆయన అబద్ధమాడుటకు ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. మన ప్రభువుని గురించి
మరి ఆయన మానవుడు కాడు. మన ప్రభు, మనం ఆరాధించేటువంటి ప్రభు ఎలాంటి వారని చూస్తే మన ప్రభు మానవుడు కాదు. కాబట్టి మన ప్రభు దేవాది దేవుడు. ఆయన గురించి ఆయన చెప్తున్నటువంటి మాటలు సమూయేలు గ్రంథంలో మన గమనానికి తీసుకొస్తున్నప్పుడు ఇశ్రాయేలులకు ఆధారమైనటువంటి వాడు. ఈ దినమున మనకు ఆధారమైనటువంటి, ఆధారం అనగా సపోర్ట్ అనమాట. మనకు ఆధారం లేకపోతే మనం ఏమాత్రం కూడా మన ఈ లోకంలో జీవించలేం. కాబట్టి మనం జీవిస్తున్నామంటే ఏదో ఒక ఆధారం పట్టుకుని మనం జీవితాన్ని మరి కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు అని రాయబడుతున్నది. ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడంట. ఇశ్రాయేల్ ప్రజలకు ఆనాడు మరి వారు ఆ యొక్క అంతమంది ప్రజలు మరి ఆ కానాను, మరి అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఆ దేశంలో జీవించినప్పుడు వారికి ఆధారమైనటువంటి దేవుడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంటున్నాడు. ఆయన అయితే నరుడు కాడు, ఆయన అబద్ధము ఆడడు అని దేవుని మాటలు తెలియపరుస్తాను. ఆయన ఏం చేస్తాడంట? ఆయన అబద్ధం ఆడడు, కాబట్టి పశ్చాత్తాప పడడు. కాబట్టి ఆయన అబద్ధం ఆడేటువంటి దేవుడు కాదు. మనమైతే తెల్లారు లెగిస్తే ఎన్ని అబద్ధాలు ఆడతావు కదా నీ నా జీవితంలో మన మానవులం. కాబట్టి మానవులు మరి మాట మారుస్తారు, మన దేవుడైతే మాట మార్చడు. ఆయన మానవుడు కాడు, ఆయన ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు, అబద్ధం ఆడడు, పశ్చాత్తాప పడడు అని దేవుని వాక్యం ఎంతో కరాకంటితో ఇంకో చెప్తున్నది చూసారా. ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుకు ఆయన నరపుత్రుడు కాడు. మరి సంఖ్యాకాండంలో మరి చదువుతున్నాను 23వ అధ్యాయం 19వ వచనంలో పశ్చాత్తాపడుకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా అని అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి ఆయన చెప్పాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆయన చేయకుండునా అని అక్కడ క్వశ్చన్ మార్క్ కనపడతా ఉన్నది. ఆయన ఒక మాట ఇచ్చాడంటే మనకి నెరవేర్చేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుకని కింద భాగంలో అంటాడు ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని అక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఉంది చివరి భాగంలో. కాబట్టి మీ బైబిల్లో మీరు చూడండి, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాటను నెరవేరుస్తాడు. ఆ యొక్క మాటను నెరవేర్చేటువంటి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇలాంటి దేవుడిని మనం ఆరాధిస్తూ వచ్చామండి. ఈ యొక్క ప్రభు దినమునాడు మనం ప్రభు యొక్క గొప్పతనమును, మరి ప్రభు ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఇందా మనం పాడుకున్నాం కదా, యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిదంట. మన ప్రభు గురించి పాడినటువంటి పాటలో ఎన్నో వచనాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎంతో శ్రేష్టమైనవి. కాబట్టి అతి సుందరుడు, రాత్రింబవళ్ళు వేణోళ్లతో కూడా ఆయన కొనియాడినా కూడా నేను అది మనం ఎంత మాత్రం కూడా తనివి తీరదు అనేటువంటి మాటలు మనం చదువుకుంటూ వచ్చాం. కాబట్టి మన ప్రభు ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని దేవుని మాటలు మరి ప్రభు మన గమనాన్ని తీసుకువస్తున్నారు. కాబట్టి మన భాగంలో మనం చూసినప్పుడు మరి ఈ దినము మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను. యెహోవానైన నేను మార్పు లేనటువంటి దేవుడను. మనుషులమైనటువంటి నీవు నేను కూడా మార్పు చెందుతాం. సంవత్సరాలు జరిగిపోతున్నప్పుడు, నెలలు జరుగుతున్నప్పుడు, రోజులు జరుగుతున్నప్పుడు మరి నీ నా జీవితంలో మార్పు వస్తుంది కదా. మనం మారిపోతాం. ఈరోజు బాగుంటాము, రేపు మరి బాగుంటాం. కాబట్టి మనుషులమైనటువంటి మనము ఎలాంటి వారిగా, నీవు నేను ఒకరని కాదు, అందరు కూడా అలాంటి వారిగానే ఉన్నాం. ఎందుకంటే మనము మానవుడు అన్నాడు. కాబట్టి మానవుడు ప్రతిదానికి కూడా ఏదో సందర్భంలో మరి మాటలు మార్చేటువంటి వారిగా, మాటలు మరి తప్పేటువంటి వారిగా ఉంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి దేవుడు. ప్రభువా నాకు ఆధారమైనటువంటి దేవుడు, ప్రభువా నా జీవితంలో నాకు మాట తప్పనటువంటి దేవుడు అని మన ప్రభువుని మన హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచాలి. అందుకనే కీర్తన గ్రంథంలో ఉంటుందిగా 18వ సంకీర్తన మొదటి 2 వచనాలు కూడా చదువుకుంటే, 18వ సంకీర్తన మొదటి 2 వచనాలు కూడా మనం చదువుకుంటే అక్కడ ఉంటుంది, యెహోవా, అక్కడ దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న
నా దుర్గము అంటున్నాడు దావీదు తన గురించి. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నా దుర్గము, నా శైలము, నా కేడము అని ప్రభువుని కొనియాడుతున్నాడు. ప్రభువుని అనేక మారులుగా మరి దావీదు ప్రభుని ఏ విధంగా కొనియాడుతూ వచ్చాడని మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన నాకు ఆధారము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఇశ్రాయేలుకు మరి ఆధారమైనటువంటి దేవుడు, నాకు కూడా ఆధారమైనటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు అని మన భాగంలో చూస్తే యెహోవా నా బలం అంటున్నాడు. కాబట్టి మన బలం ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు బలము. మనమైతే ఈ లోకంలో బలహీనులమే, అయితే మనలో ఉన్నటువంటి వాడు గొప్ప దేవుడు కనుక ఆ దేవుడిని బట్టి మరి వీరు ఎంతో బలవంతులు అనేటువంటి వారుగా ఈనాడు ప్రజలు మరి వారందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించున్నాను అన్నాడు దావీదు. కాబట్టి మన జీవితంలో మనము కూడా ఇట్టి బలమైనటువంటి ప్రభువు మనకి ఉన్నటువంటి ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం స్తుతించబద్దులమైన. కాబట్టి మన బలము కావాలంటే మన బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, మనకు శక్తి చాలని పరిస్థితులు ఉన్నప్పుడు మన ప్రభువును మనం వేడుకోవాలి. అందుకని నేను నిన్ను ఎంతో ప్రేమించున్నాను అన్నాడు దావీదు. 2వ వచనంలో చూస్తే 18వ సంకీర్తన 2వ వచనంలో యెహోవా నా శైలము. యెహోవా ఎలాంటి వాడంట? నాకు శైలముగా ఉన్నాడు. 2వదిగా చూస్తే అక్కడ నా కోట, నన్ను రక్షించువాడు. కాబట్టి నా జీవితంలో నీకు కూడా కోటగా ఉన్నాడు. కోట అంటే ఎలా ఉంటుందంట? ఎత్తుగా ఉంటుంది కదా, కోటలు అంటాం మనం చూస్తూ ఉంటాం కదా. ఆయా దినాల్లో, పూర్వ దినాల్లో జమీందారులకి కోటలు ఉండేవన్నమాట. వారికి ఉన్నటువంటి గృహము చుట్టూ కూడా ఎంతో ఎత్తైనటువంటి ప్రహరీ గోడలు వారు నిర్మించుకునేటువంటి వారు శత్రు భయం నుంచి వారు రక్షించుకోవడానికి ఎంతో ఎత్తైనటువంటి మరి ఎంతో బలమైనటువంటి ప్రహరీ గోడలు నిర్మించుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆయన నా కోట అంటున్నాడు. నా కోట, నన్ను రక్షించేవాడు. ఎందుకు మన ప్రభువుని ఆరాధించాలంటే నీవు నా కోటగా ఉన్నావు, నీవు నన్ను రక్షించావు ప్రభు, అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను అని కొన్ని ఆరాధన తలంపులతో మన ప్రభువుని మధ్యాహ్న వేళలో మన హృదయమార కూడా ప్రభువుని మరి ఆరాధించి మన ప్రభువుని మనము ఘనపరచ బద్దులమంటున్నాం. కాబట్టి నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం అంటున్నాడు. నా ఉన్నత దుర్గము, నా యొక్క రక్షణ శృంగం. ఇందాక పాడుకున్నటువంటి పాటలు ఈ చరణాలన్నీ కూడా ఉన్నాయి. ఉన్నత దుర్గాము రక్షణ శృంగాము, ఉన్నత దుర్గాము రక్షణ శృంగాము, రక్షించువాడు మన దేవుడే. కాబట్టి ఉన్నతమైనటువంటి దుర్గము, రక్షించువాడు మన దేవుడే. ఎవరూ రక్షించలేరు. ఒక భర్తను భార్య కానీ, భార్యను భర్త కానీ, కుమారులు కానీ ఎవరు కూడా రక్షించలేరు. కాబట్టి ప్రభువు మాత్రమే రక్షించువాడు. కాబట్టి నేను ఆశ్రయించున్న నా దుర్గము, ఆయన్ని ఆశ్రయించాడు దావీదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని హత్తుకున్నాడు. ప్రభువుని ఆశ్రయించటం అంటే ఆయన్ని ఆనుకున్నాడు. ఆయన ఆనుకున్నప్పుడు దావీదు తన జీవితంలో దేవుని నుంచి ఎన్నో మేలులు పొందుకున్నాడు. దావీదు ఆ పైభాగంలో ఉన్నది కదా, ఆ 18వ సంకీర్తనలో అతని శత్రువులు అందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ 14వ గీత వాక్యములు చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లు అనేటువంటి మాటలు ఈ యొక్క 18వ సంకీర్తన పై భాగంలో రాయబడుతూ ఉంటాయి. కాబట్టి మరి దావీదు తన శత్రువుల చేతిలో నుంచి మరి రక్షించబడినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తను రక్షించినప్పుడు దావీదు పలికినటువంటి మాటలుగా అవి మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి దేవుడు నరుడు కాడు, ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఈ దేవుడు నీకు నాకు కూడా ఆధారమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి మనుషులను ఆధారం చేసుకోమాకండి, పరిస్థితులను ఆధారం చేసుకోమాకండి. ప్రియ సహోదరి సహోదరులారా, దూరం నుండి దగ్గర నుండి ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనం మనుషులను ఆధారం చేసుకుంటే మనుషులు మాట ఇచ్చి నెరవేర్చలేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే మాట తప్పనటువంటి దేవుడు. కాబట్టి ఇటు ప్రభు అయితే ఆయన ఇచ్చాడంటే చక్కగా మాటను స్థాపిస్తాడని మనం చదువుకుంటూ వచ్చాం. కాబట్టి మరొక మాట కూడా మీ గమనానికి తీసుకొస్తాను. అలాగే చదివాం కదా, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుంటామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో కొన్ని మాటలు మన అవసరాన్ని బట్టి కూడా మనము చదువుకుంటూ ముందుకు వెళ్తాం.
మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 11వ వాక్యమును కూడా మనం 11 నుంచి 13 వరకు కూడా చదువుకుంటాం. మొదటి దినవృత్తాంతములు 29:11లో చూస్తే, కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. కాబట్టి 12వ వచనం చూస్తాము, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును కూడా ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ కూడా బలమిచ్చువాడవును నీవే. 13వ వచనం కూడా చదివితే, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, ప్రభావము గల నీవు నామమును కొనియాడుచున్నాము అంటున్నాడు. కాబట్టి భక్తుడు మన గమనానికి ఈ యొక్క మధ్యాహ్న వేళలో తీసుకొస్తున్నటువంటి మాటలు ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆయన చెప్తూ వస్తున్నారని చూస్తే, యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును కూడా ఆయన వశములో ఉన్నాయి. భూమి ఆకాశములో ఉన్నటువంటి సమస్తము కూడా ఎలాంటి వారిగా ఉన్నాయని మనం చూస్తూ వచ్చామంటే, సమస్తమును నీ వశము కాబట్టి ఉన్నటువంటివన్నీ కూడా భూమి ఆకాశము ఇవన్నీ కూడా ఆయన వశములో ఉన్నవి, ఎవరి వశములో లేవు. ఏ మనుషుని యొక్క వశంలో కూడా లేనే లేవు. ఋతువులు, కాలములు, సమయములు అన్నిటిని కూడా ఆయన తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, మనం చూస్తే మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనత. కాబట్టి ఎన్ని మాటలు ఉన్నాయి చూసారా? ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనము, ఆయనలో ఉన్నటువంటి విశిష్టత, ఇవన్నీ కూడా చక్కగా మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడే మనకు చక్కగా మన హృదయానికి అర్థమవుతూ ఉంటున్నాయి. కాబట్టి ఎలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నామంటే, మహత్యము కలిగినటువంటి దేవుడు, రెండవది పరాక్రము కలిగినటువంటి దేవుడు, మూడవది ప్రభావమును తేజస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు, నాలుగవదిగా చూస్తే ఘనత కలిగినటువంటి దేవుడు. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవటం మూలకంగానే ఈనాటి ఘనత మనకు వచ్చింది, కానీ లేకపోతే మన ఘనహీనులం నిజముగా. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన సేవించడం బట్టే మనకి ఘనత, ఈ గొప్పతనం. కాబట్టి ఎవరు కూడా మరి మనకు గౌరవిస్తున్నారంటే కేవలం దేవుని బట్టే, దేవుని యొక్క నామమును బట్టే. నిన్న ఒక స్థలానికి వెళ్తే ఆ యొక్క గృహప్రవేశంలో 3 కోట్లు పెట్టి కట్టుకున్నారంట, 3 అంతస్తుల బిల్డింగులు. కనుక అక్కడికి కూడా మరి దైవజనులుగా మరి నన్ను కూడా పిలిచారు. కాబట్టి నన్ను కూడా నేనైతే ఎంతో నాకైతే ఎంతో దుఃఖం వచ్చింది. ప్రభు ఎంత గొప్ప దైవజనులతో నేను కూర్చునేటువంటి వాడినా, నేను ఎక్కడో మరి ఏమీ లేనటువంటి వాడిని ప్రభు, దిక్కు లేనటువంటి వాడిని, నన్ను ఇలాంటి గొప్పవారి మధ్యన కూర్చోబెట్టేవేందని నేను ఎంతో నిజంగా అనుకున్నాను. అయితే వారు పేరు పెట్టి పిలిచి మరి మీరు కూడా మరి స్టేజీ మీదకి రావాలని వారు మరి అవకాశం ఇచ్చారు, ప్రార్థించడానికి, వాక్యం చదవటానికి, అలాగే గృహ ప్రతిష్ఠ చేయటానికి కూడా వారు సమయాన్ని ఇచ్చారు. కేవలం ఎవరిని బట్టి అంటే దేవుని బట్టే, మనల్ని బట్టి ఎంత మాత్రం కూడా కానే కాదు. గొప్ప గొప్ప దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులండి. కాబట్టి ఇలాంటి ప్రసంగికులు ద్వారా మనం, అలాగే ప్రభు అంటున్నాడు, దావీదు కూడా అంటున్నాడు ఈ సమయంలో, పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనత ఇవన్నీ కూడా దేవుని బట్టే మనకు వచ్చినాయి, కానీ ఆయన లేకపోతే నీవు నేను కూడా ఎక్కడో ఉండేటువంటి వారు. వారితో కూర్చోబెట్టి, గొప్పవారితో కూర్చోబెట్టి వారు చక్కగా ప్రేమ విందులో కూడా మరి పాలు పంపులు పొందింపచేశారు. ప్రభువా, నేను నిజంగా దీనికైతే నేను అర్హుడు కాదు, కానీ నిన్ను నమ్ముకున్న బట్టే, నీ నామమును బట్టే నేను ఇంతగా ప్రభువా నీవు నన్ను కూడా వాడుకున్నావు అని నా ప్రభువుకు నేను
వందనాలు స్తోత్రాలు చెల్లించా. అలాగే దావీదు గారు కూడా అంటున్నాడు, ఆయనంత స్థితిలో ఉన్నప్పుడు కూడా, గొప్పవాడుగా ఉన్నప్పుడు కూడా ఆయన అంటున్నాడు, యెహోవా అయితే భూమి ఆకాశములో నుండి సమస్తమును కూడా ఆయన వశములో ఉన్నటువంటి దేవుడిని ఆశ్రయించినటువంటి దావీదు అంటున్నాడు కదా. ఆయన ఐశ్వర్యమును 12వ వచనం చూస్తే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. కాబట్టి నీవు సమస్తమును కూడా ఏలువాడువు. కాబట్టి ఒక మనిషికి ఐశ్వర్యం కావాలన్నా, గొప్పతనం కావాలన్నా కూడా దేవుని వల్లనే వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తులు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, చివరిగా వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో చెప్పినటువంటి మాటలు, మేమందరం కూడా ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాం. మా తల్లి గారి కానీ మేము 3 అన్నదమ్ములం నేటి వరకు కూడా కలిసి ఉన్నాం. మరి కలిసే సంపాదించుకున్నాం. మేము ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగం చేసినా కూడా దేవుని యందు మేము భయభక్తులు కలిగి ఉండబట్టే దేవుడు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించాడు. మా సంగతి అంతా కూడా తెలుసు. మేము చాలా దీన స్థితిలో నుంచి వచ్చాము, మేము ఎంతో పేదరికంలో నుంచి వచ్చాము. అలాగే దావీదు మరి చూసినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ దినాల్లో ఏ విధంగా అయితే గుడారం కింద ఉన్నారో, గుడారం అనగా టెంట కింద ఉన్నారో, మేము కూడా తాటాకుల ఇళ్లలో ఉన్నాము అని వారు చెప్పారు. అయితే దేవుడు ఈనాడు మాకు మరి రూఫ్తో కలిగినటువంటి ఇల్లు ఇచ్చాడు అని వారు సాక్ష్యం చెప్పారు. కాబట్టి వారు కూడా కన్నీటితో సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి అలాగే దావీదు కూడా అంటున్నాడు, ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగుతాయి. కాబట్టి ఒక మనిషికి ఐశ్వర్యం కావాలన్నా, ఒక మనిషికి గొప్పతనం కావాలన్నా, ఆ మనిషిని గొప్ప చేయాలని కూడా నీ వలనే కలుగుతుంది అని దేవుని మాటలు తెలియపరుస్తున్నాడు. నీవు సమస్తమును కూడా ఏలువాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తమును ఏలేటువంటి ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినప్పుడు ఈ మధ్యాహ్న వేళలో ఆయన ఏమంటున్నాడు, బలమును పరాక్రమమును నీ యొక్క దానముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు నాకు కూడా తన బలాన్ని, తన యొక్క పరాక్రమను మనకు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట, దానముగా ఇచ్చాడు. కాబట్టి అందుకని మన వాళ్ళు అంటారు కదా, గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానం అంటారు. కాబట్టి ఇంకొక 28వ అధ్యాయంలో చూస్తే, మరి అక్కడ చూస్తే 128వ అధ్యాయంలో మరి యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమంట. కాబట్టి ఆ మాటలు కూడా చదివినప్పుడు వారు నిజముగా దేవుడు మా పక్షంగా ఎంత గొప్ప కార్యం చేశాడు, మేము ఇన్ని దినాలు కూడా అద్దెళ్లలో ఉన్నామండి, అనేక కష్టాలు, అనేక బాధలు పడ్డాం అని వారు కూడా సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలంటే, ఆయన ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీ వలన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వలనే కలుగుతాయి కానీ ఏ వ్యక్తి వలన కానీ ఏ మనుషుని వలన కూడా ఏమాత్రం మనకు కలగవండి. అవి కలిగినా కూడా అవి కొన్ని దినాలు ఉంటాయి, అవి ఎలా వచ్చినాయో అలాగే మరలా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మన భాగంలో మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు ఈ యొక్క భాగంలో 13వ వచనంలో అంటాడు కదా, అక్కడ 12వ వచనంలో చివరి భాగం ఉన్నది, హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చేవాడవును నీవే. కాబట్టి ఒక మనిషిని హెచ్చించాలన్నా, ఒక మనిషిని మరి హెచ్చించాలన్నా, ఒక మనిషిని తగ్గించాలన్నా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చేయగలరు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడిని మనం ఆరాధించి మన ప్రభువుని మన గణపరచ బద్దులమై ఉంటున్నాం. కాబట్టి హెచ్చించువాడు మన దేవుడు. నా జీవితంలో ఇంతవరకు కూడా మన హెచ్చించినాడు. నా జీవితంలో మనం పరిశీలించుకున్నప్పుడు, మనం ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు, మనం ఎలాంటి స్థితిలో నుంచి ఈ స్థితిలోకి వచ్చాము అని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే, ఎవరికి వారము మన గుండెల మీద చేయి వేసుకుని మనం మరి ఆలోచించుకున్నప్పుడు, నిజము కదా, నేను ఇలాంటి స్థితిలో నుంచే కదా నన్ను దేవుడు రక్షించుకొచ్చిన, నేను ఇంత స్థితిలోకి వచ్చాను అని మన ప్రభువుని మనం ఆరాధించకుండా, మనం స్తుతించకుండా మన నోరు ఉండలేదండి. మన నోటి నిండా కూడా దేవుడు ఏమించాడంట కాబట్టి ఈనాడు మన నోటి నిండా కూడా నవ్వుంచాడు, స్తుతించాడు. అంటే ఏంటంటే కారణము, ఆయన హెచ్చించు వాడును అందరికీ కూడా బలమిచ్చు వాడును నీవే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. కాబట్టి హెచ్చించాలన్నా, ఒక వ్యక్తిని తగ్గించాలన్నా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి వశములోనే ఉన్నవి. కానీ ఆయన దానములు ఆయనే మరి ఏం చేస్తూ వచ్చాడని చూస్తే, నీ దానములు ఉన్నాయి. కాబట్టి బలమును పరాక్రమమును నీ యొక్క దానముగా మరి మన యొక్క అనేకులు ఏం చేస్తారు, దానంగా ఇచ్చేస్తూ ఉంటారు. అట్టి విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి యొక్క బలమును, ఆయన యొక్క పరాక్రమమును
నీకు నాకు కూడా ఈనాటి వరకు కూడా బలం ఇచ్చాడంటే దేవుడిచ్చినటువంటి బలాన్ని బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టో, మనం వేసుకునే ట్యాబ్లెట్లను బట్టో కాదు, కానీ దేవుడిచ్చిన అటువంటి బలాన్ని బట్టే ఈనాడు నీవు నేను కూడా నేటి వరకు కూడా సజీవులుగా జీవిస్తున్నాం. అందును బట్టి మన ప్రభువుని హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మన ఘనపరిచే బద్దులమైంటున్నాం. అలాగే 29వ మొదటి తిమోతి మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో 13వ వచనం కూడా చదువుకుని మన భాగంలోకి వెళతాము. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును ఏం చేస్తున్నామంట? కొనియాడుచున్నామంటున్నా. కాబట్టి నిజముగా మనం కొనియాడుతున్నామా? మన ప్రభు ఇంతగా నిన్ను నన్ను కూడా హెచ్చించినాడు, తన యొక్క బలం ఇచ్చినాడు, తన ఐశ్వర్యం ఇచ్చినాడు, తన యొక్క గొప్పతనాన్ని మనకిచ్చినాడు. నీ వలన సమస్తమును కూడా నీవే ఏరేటువంటి దేవుడు ప్రభువా. నేను ఆరాధించకుండా, నేను స్తుతించకుండా నేను ఎలా ఉంటాను అని మన ప్రభుని మధ్యాహ్న వేళలో మనం కొన్ని నిమిషాలు హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచుదాము. 102వ సంకీర్తనలో కూడా చూస్తాము. భాగంలో కొన్ని మాటలు చూసుకుని మనం ఆరాధన మరి బలవర్తమానం కూడా వినాలి కనుక మరి 102వ సంకీర్తన 27వ వచనం కూడా గమనించండి. దావీదు గారు రాశారండి. 102వ సంకీర్తన 27వ వాక్యంలో మనం గమనిస్తే ఏమంటున్నాడంట? నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడిగా ఉన్నాడంట? నీవు ఏకరీతిగా ఉన్నాడు, ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. మన ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభువుని మనం ఆరాధించడానికి మనం ఈ సమయంలో ఆయన మందిరంలో మనం చేరినటువంటి వారిగా కూడుకున్నటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి నీవు ఏకరీతిగా ఉండేటువంటి మన దేవుడు. కాబట్టి కొంతమంది అయితే మారిపోతూ ఉంటారు. కాబట్టి మన ప్రభు అలాంటి దేవుడు కాదు. మనం ఆరాధించేటువంటి ప్రభు ఏకరీతిగా ఉండేటువంటి ప్రభువుని హృదయమార కూడా మనం ఆరాధించాలి. ఆరాధనలో మనం కృతజ్ఞతాస్తుతి మన ప్రభువుకి మనం చెల్లించబద్దులమై ఉంటున్నాం. అలాగే యెషయా గ్రంథంలో అంటాడు కదా, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే 41:4 కూడా మనం గమనిస్తాము. అక్కడ ఉన్నటువంటి మాటలు కూడా గమనించినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటలు చూస్తే చివరి భాగంలో నేనే మొదటి వాడను, మరి కడవరి వారితో కూడా ఉండువాడను అంటున్నాడు. కాబట్టి ఇక భాగంలో చూస్తే నేనే అంటున్నాడు. నేనే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్నటువంటి మాట అంటే నేనే అనేటువంటి. అందుకని నేనే మార్గమును సత్యమును నేనే జీవమును అన్నాడు మన ప్రభు. ఒక వ్యక్తి మరి మోక్షానికి వెళ్ళాలన్నా, పరలోకం వెళ్ళాలన్నా కూడా మార్గం ప్రభు యేసుక్రీస్తు వారే. ఏ మార్గంలో కూడా మనము వెళ్ళలేము. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారే మార్గం. అందుకని నేనే మొదటి వాడను అన్నాడు. కాబట్టి నేనే మొదటి వాడును, మరి కడవరి వారితో కూడా ఉండువాడను నేనే. కాబట్టి ఇట్టి నేనే అనేటువంటి దేవుడు మొదటి ప్రభువుని, మరి మన ప్రభువుని హృదయమార కూడా ఈ మధ్యాహ్న వేళలో మనం ఆరాధించి మన ప్రభువుని మన ఘనపరచ మరి బొద్దులమే. అందుకని యాకోబు పత్రికలు అంటాడు 1వ అధ్యాయము 17వ వచనంలో కూడా గమనిస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో కూడా గమనించినప్పుడు అక్కడ అంటున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును మరి పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినా కూడా లేదు. కాబట్టి ఆయనలో ఎలాంటి ఛాయ కానీ ఎలాంటిది కూడా లేదు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు కనుక శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవి కూడా మరి మనకు దేవుడు మాత్రమే అనుగ్రహించేటువంటి వాడుకుంటున్నాడు. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఎలాగని చూస్తున్నప్పుడు సంపూర్ణమైన ప్రతి వరము మరి పరసంబంధమైనది జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి మనకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి పరసంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదములు, దీవెనలు మనకు కావాలంటే దేవుడిని మనం ఆశ్రయించాలి, దేవుడిని మనం వేడుకోవాలి, దేవుడిని మనం ప్రార్థించాలి. అప్పుడే నా జీవితంలో పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులతో దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా మరి దేవుడు నింపేటువంటి వాడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని ఘనపరచాలి. ఎందుకంటే ఆయనలో మరి అంటున్నాడు, తన యందు ఏ యొక్క
చంచలత్వమైన కూడా లేదు అంటున్నాడు. కానీ ఎలాంటి చంచలత్వం కూడా మన ప్రభువులో లేనటువంటి ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనము ఘనపరచబద్ధులమై ఉంటున్నాం. కనుక ఇట్టి ప్రభువుని మనం ఈ మధ్యాహ్న వేళలో హృదయమారా కూడా కొంత సమయం మనము ఆరాధించుదాం. కాబట్టి మన అంశం ఏంటంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంట, మరి యెహోవానైన నేను మార్పు లేనటువంటి వాడు. కాబట్టి మన ఇట్టి మార్పు లేనటువంటి ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచుదాం. అటు విధంగా మనము కొంత సమయము ఆరాధనలో గడుపుదాం.